వెల్కమ్ టు డే 15 ఆఫ్ లెర్నింగ్ జాపనీస్. ఈరోజు మనం ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో జాపనీస్లో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆకలేస్తుంది అని చెప్పాలనుకోండి, ఓనకాగా సుఖీదెస్ అంటారు. ఓనకాగా సుఖీదెస్ అంటే ఆకలేస్తుంది అని. అదే కడుపు నిండిపోయింది, ఫుల్గా తినేసాం అనుకోండి, కడుపు నిండిపోయిందంటే ఓనకాగా ఇప్పైదెస్, ఓనకాగా ఇప్పైదెస్. ఓకేనా? దాహం వేస్తుంది అని చెప్పాలంటే నోదోగా కవాకిమాస్, నోదోగా కవాకిమాస్. ఓకే, నెమూయిదెస్, నిద్ర వస్తుంది అండ్ స్లీపీ అనడాన్ని నెమూయిదెస్ అంటారు. ఓకేనా? ఉరేషిదెస్, నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాలంటే ఉరేషిదెస్ అంటారు. ఓకేనా? చుకారేమష్తా, నేను బాగా అలసిపోయాను అని చెప్పాలంటే చుకారేమష్తా, చుకారేమష్తా, అలసిపోయాను అని చెప్పి. బాగా చలేస్తుందంటే సమూయిదెస్, సమూయిదెస్, చలేస్తుందండి. బాగా వేడిగా ఉందంటే అచ్చుయిదెస్, అచ్చుయిదెస్. ఇప్పుడు జపాన్లో సమ్మర్ సీజన్, అందరూ ఎక్కడ బయటకు వెళ్ళినా ప్రతి ఒక్క జాపనీస్ నోట్లు అచ్చుయి 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 అంటూనే ఉంటారు అనమాట. అంటే బాగా వేడిగా ఉంది, ఇట్స్ హాట్, ఇట్స్ హాట్ అని చెప్పేసి అంటారు అనమాట. సో అచ్చుయి, అర్థమైందా? మీ ఫీలింగ్స్ని కూడా మీ ఫ్రెండ్స్తో జాపనీస్లో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.